కోడలికి ఇచ్చే రెస్పెక్ట్ కోడలికి ఇస్తే అత్తకి ఇచ్చే రెస్పెక్ట్ కోడలు ఇస్తుంది. అలా కాదని కోడలికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక పని మనిషిలా చూస్తూ అత్తకి రెస్పెక్ట్ కావాలంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు, ఎవరైనా ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? నాకైతే బాగా కోపం వచ్చింది ఆ విషయంలో. ఇంకా నా హస్బెండ్ తో నేను పెళ్లికి రాను, నాకు ఎవ్వరు ఏం చెప్పలేదు అంటే దానికి నా హస్బెండ్ ఏమో పెళ్లి గురించి నువ్వు ఏం అడగడం లేదు, అందుకే మా అమ్మ ఏం చెప్పడం లేదు అన్నారు. మేము మా మరిది పెళ్లికి మా ఊరు వెళ్లే ముందు రోజు వరకు కూడా నాకు ఏం చెప్పలేదు. చెప్పకపోయినా సొంత మరిది పెళ్లికి వెళ్ళక తప్పదు కదా. ఇంట్లో వాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా నేను ఆ పెళ్లికి వెళ్ళకపోతే వచ్చిన వాళ్ళందరూ ఏమైంది పెద్ద కోడలు రాలేదే అని నలుగురు మాట్లాడుకునేంత ఛాన్స్ ఇవ్వడం ఎందుకులే అని వీళ్ళతో ఊరుకొచ్చాను. వచ్చాక హౌస్ క్లీనింగ్ అని ఆ పనని ఈ పనని అన్ని చేశాను. అంత చేసినా కూడా మా అత్తయ్య కానీ మా మరిది కానీ ఏం చెప్పరు ఇది చెయ్యాలి అని. మ్యారేజ్ కి అందరు వస్తుంటారు కదా రిలేటివ్స్ అందరూ, వాళ్ళతో ఇంకా నేను మళ్ళీ వాళ్ళతో ఆ ఇంటికి వెళ్ళను, నా మీద రోజు గొడవ పెట్టుకుంటుంది అని చెప్పేది నాకేమైనా సరదానా? ఆమె మనకుండా గొడవ పెట్టుకోవడము, అప్పటికి పెళ్లిలో అదంతా అడిగి రచ్చ చేయడం ఎందుకులే అని సైలెంట్ గానే ఉన్నాను. మ్యారేజ్ అయితే అయిపోయింది. మా మరిదేమో యుఎస్ వెళ్ళిపోతారు. ఇంకా ఆ ఇంట్లో అత్తయ్య ఒకటే ఉండాలి. తను అసలు డయాలసిస్ పేషెంట్ కదా. రా అత్తయ్య వెళ్దామంటే నేను రాను అని గొడవ పెట్టుకుంది. ఇంకా నా హస్బెండ్ ఏమో నీ వల్లే రావడం లేదు, ఇప్పుడు నీకు బాగుందా అని తిట్టేశారు.